అంటే ఇంతమందిని మీరు మేనేజ్ చేస్తున్నారంటే వ్యవస్థల్ని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. దీనిలో ఏదైనా ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన రాజకీయ నాయకుల హస్తం ఉంటుంది అవకాశం ఉందండి? అసలు రాజకీయ నాయకుల హస్తం లేకుండా ఇది జరిగే ప్రసక్తే లేదు సార్. వాళ్ళ హస్తం లేకుండా నాకు తెలిసి ఇందులోని చిన్నబాబు గారి వాటా ఎంత, పెద్దబాబు గారి వాటా ఎంత, పుత్రుడి గారి వాటా ఎంత, ఇవన్నీ తెలియాల్సి ఉంది. మనం కరెక్ట్గా కేసుని ఎంక్వైరీ చేస్తే వీళ్ళ వాటాలు ఎంత అన్నది, ఇదిగో నీకింత అన్నది ఖచ్చితంగా ఉంటుందండి. లేకపోతే ఇంతవరకు ఇంత కల్తీ మద్యం తాగి ఇంతమంది చచ్చిపోతున్నారు అని అంటే డిప్యూటీ సీఎం గారు ఎందుకు స్పందించలేదండి? గత ప్రభుత్వ హయాంలో ఏమన్నారు? మద్యపాన ప్రియుల పొట్ట కొట్టావు జగన్ అని అన్నారు కదా. ఆయన పొట్ట మాత్రమే కొట్టారు, మీరైతే ప్రాణాలే తీస్తున్నారు కదా. ప్రాణాలు పోతున్నా కనీసం స్పందన లేదు అతని నుంచి, కనీస స్పందన లేదు. అంటే నీ వాటా నీకు చేరకపోతే నీ నుంచి ఎందుకు స్పందన లేకుండా ఉంటుంది? మీ వాటా చేరిందని మీరు ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నట్టే కదా. హోంమంత్రి గారు ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. అంటే కల్తీ మద్యం గురించి ప్రతిపక్షాన్ని మాట్లాడే నైతిక ఎక్సైజ్ మినిస్టర్ అండి మెయిన్ కొల్లు రవీంద్ర గారు ఏమైపోయారు? ఆయన ఎందుకు స్పందించడం లేదు? ఎక్సైజ్ మినిస్టర్ నీది కదా డిపార్ట్మెంట్, నువ్వు స్పందించాలి కదా. చనిపోయిన వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి కదా. నీకు బాధ్యత లేదా? నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా మీకు. ఎందుకు ఇచ్చారు మీకు ఈ అధికారం? సంబంధిత శాఖ మంత్రి దాని మీద ఏదో ఒక స్టేట్మెంట్ అన్నా ఇవ్వాలి కదా. ఇంతవరకు కొల్లు రవీంద్ర స్టేట్మెంట్ రాలేదు అంటే ఏం చేస్తున్నట్టు? మీరందరూ గాడిదలు కాయడానిక మీకు ఈ పదవులు? ఇప్పుడు ఎవరైతే ఈ కల్తీ మద్యం తాగి చనిపోయారో ఆ కుటుంబాలకు సంబంధించిన ఏ షాపులో కొన్న ఆ షాపుల మీద ఎలాంటి కేసులు నమోదు చేయొచ్చు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు చేసుకోవచ్చు? షాపుల మీద కేసులు నమోదు చేసి ప్రయోజనం ఏమని చెప్పండి? ఒకటండి, ఇప్పుడు ఒక చెట్టుకి చీడ పట్టిందండి, కొమ్మ నరుగుతాం, మళ్ళా వస్తుంది, మళ్ళా చీడ పడతాం, మళ్ళీ ఇంకో కొమ్మ నరుగుతాం, దానికి వస్తారు. మూలాలు నరకాలి ముందు. మూలాల మీద యాక్షన్ తీసుకుంటే ఈ షాపులకి అంతా రావడం మానేస్తారు. షాపులకి వస్తున్నప్పుడు వాళ్ళు చెప్తారు కదా, ఆ బెల్ట్ షాపులు కానీ ఈ బ్రాందీ షాపులు ఇవన్నీ బార్లు కానీ ఇవన్నీ ఎవరేయండి? ఎవరికి ఇచ్చారు చెప్పండి? మొన్న వేలం పాటలోని అంతా వాళ్ళ కూటమి నాయకులు ఇయే కదా. ఇప్పుడు వాళ్ళకి ఏ మధ్య